వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లాలో 600 అడుగుల త్రివర్ణ పతాకం రెపరెపలు. మాజీ మంత్రి జోగి రమేష్కు బిగ్ షాక్, కుమారుడు రాజీవ్ అరెస్ట్. హైదరాబాద్లో దంచుకొట్టిన వర్షం, నేటి మునిగిన పంజాగుట్ట, అమీర్పేట్, బంజారాహిల్స్. రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి అరెస్ట్. విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించేందుకు 600 అడుగుల త్రివర్ణ పతాకాన్ని 5 కిలోమీటర్ల మేర విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం నుండి తెగడ మోడల్ స్కూల్ వరకు యువతిరంగ పేరుతో ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. యుద్ధంలో అమరులైన జవాన్లకు ఈ ర్యాలీ అంకితమిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దివంగత పునీత్ రాజ్ కుమార్ మార్గదర్శకుడు అని ఉమా హెల్పింగ్ హ్యాండ్ నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం గ్రామం. మా పేరు ద్వారపేట ఉమాశంకర్. మేము ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ట్రస్ట్ ని రన్ చేయడం జరుగుతుంది గత 4 సంవత్సరాలుగా. మా ట్రస్ట్ ఏంటంటే మా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళిన జమాదులపాలెం, తేగాడ, విసన్నపేటలో నుంచి మాకు కొంతమంది సభ్యులతో కలిపి ఒక టీమ్ గా ఏర్పడి మేము ప్రతి సంవత్సరం కూడా కొన్ని సేవా కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది. మాకేంటంటే పునీత్ రాజ్ కుమార్ గారి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా ఈ ట్రస్ట్ ని రన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన జెండా యొక్క ప్రాముఖ్యతను మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఈ యొక్క 600 అడుగుల జెండాతో భారీ ర్యాలీని మన బయ్యవరం గ్రామం నుంచి తేగాడ మోడల్ స్కూల్ వరకు మనం భారీ ఎత్తున ర్యాలీతో మా చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ ని, కాలేజెస్ ని కలుపుకొని వాళ్ళ యొక్క సహకారంతో, మా కసింకోట మండల పోలీసుల సహకారంతో, మా గ్రామ పెద్దలతో సహాయంతో ఈ యొక్క ర్యాలీని విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటిని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుని 15 మంది అధికారులు రమేష్ ఇంటిని జల్లెడ పెట్టారు. సోదాల్లో పలు రికార్డులు, డాక్యుమెంట్లను వారు పరిశీలించారు. అనంతరం కేసులో కీలక వ్యక్తి అయిన జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం రాజీవ్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రిపై ఉన్న కక్షతోనే తనకు అరెస్ట్ చేశారని ఆరోపించారు. అందరూ కొనుగోలు చేసినట్లుగానే తాము కూడా భూమిని కొనుగోలు చేశామని, అందులో తప్పేముందని అన్నారు. కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జోగి రాజీవ్ అన్నారు. అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక అందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, కోటి, ఉస్మానియా, యూనివర్సిటీ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీనితో రోడ్లపై వర్షపు నీరు చేరి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూపాల్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్, భూపాల్ రెడ్డి నివాసంతో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లోనూ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. భూపాల్ రెడ్డి ఇంట్లో 16 లక్షల నగదు, పెద్ద ఎత్తున ఆస్తిపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు జక్కిడి ముత్తిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ను ఏసీబీ ట్రాప్ చేసింది. ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ భూముల నుంచి 14 గుంటల భూమిని తొలగించాలని బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు 8 లక్షలను సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి డిమాండ్ చేశాడు. బాధితుడు కారులో డబ్బులు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 10 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.